ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. లేదు, ఎలాగైనా సరే అమ్మ బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి. మా అందరి బర్త్డేలు గ్రాండ్గా చేసే అమ్మకి తన బర్త్డే ఇలా మామూలుగా జరగకూడదు, చాలా గ్రాండ్గా జరిపించాలి. నేను మారిన తర్వాత అమ్మకు నేను ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ ఇదే అవ్వాలి. అమ్మా, ఇంతవరకేనా? తర్వాత నువ్వెందుకు చదవలేదు? అప్పుడు మా ఇంట్లో పరిస్థితి బాగోలేక చదవలేకపోయానమ్మా. ఆ తర్వాత మీ నాన్నగారు చనిపోయాక ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నావు? నువ్వు అన్నది కరెక్టే కదా. నువ్వు అమ్మ అయినప్పుడు రాము అంకుల్ నాకు నానే కదమ్మా. నాన్నగారు చనిపోయాక నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పరీక్షలు రాసి పాస్ అయ్యి ఆయన ఉద్యోగాన్ని నేను సంపాదించుకున్నాను. దానివల్లే ఈరోజు ఈ కుటుంబం అంతా ఇంత హాయిగా ఉండగలుగుతున్నారు. నువ్వు నిజంగానే గ్రేట్ అమ్మా. అందరి మంచి కోసం ఎంతైనా కష్టపడతావు కదూ. నీలాంటి బంగారు తల్లి పుట్టినరోజు తప్పకుండా గ్రాండ్గా జరగాల్సిందే. అమ్మా, అంజలి, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పటికే చాలా ఆలస్యమైంది, పడుకుందాంరా. ఇప్పుడే వస్తానమ్మా. మంచినీళ్ళు తాగి వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాను. ఏంటి పార్వతి, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నేను ఒక మాట అడుగుతాను, మీరు సమాధానం చెప్తారా? ఏంటది? అంజలి ఎవరు?